యేసుక్రీస్తు నామమున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ ధన్యులు, మీరందరూ ధన్యులు. దేవుడు మిమ్మల్ని ఎట్లా ఆశీర్వదించాలంటే, దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడు భూమిని స్వాధీనపరుచుకుంటాడంట. మీకు అర్థం కాలేదు నేను చెప్పింది. దేవుని చేత దీవించబడిన వాడు ఎట్లా ఉంటాడంట తెలుసా? ఈ భూమిని వాడు స్వతంత్రించుకుంటాడంట. మీకు అర్థమవుతుందా? అట్టాగా మీరు ఈ భూమిని స్వతంత్రించుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని పిచ్చగా ఆశీర్వదించాలా. మీ పక్కనోడు మిమ్మల్ని చూసి కుళ్ళుకోవాలా. ఆమేన్. అప్పుడే నేను వాక్యం కరెక్ట్ చెప్తున్నట్టు, లేకపోతే నేను వాక్యం సరిగ్గా చెప్పనట్లు. అవునా కదా? ఓకే. సో ఈ రోజున ప్రపంచమంతా శుభ శుక్రవారమును జరుపుకుంటా ఉన్నారు. ఎందుకని ఈ శుభ శుక్రవారం అంటే గుడ్ ఫ్రైడే? ఎందుకని? యాక్చువల్గా ఎవరన్నా చనిపోతే అది మంచి రోజు అంటారా? ఎప్పుడైనా ట్రై చేశారా? ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళే కంగ్రాచులేషన్స్ మీ నాన్న పోయాడుగా అని అనండి, అక్కడ ఈరోజు అంటారు. అవునా కాదా? ఏరా మా నాన్న పోతే నీకు అంత సంతోషంగా ఉందా అంటారా అనరా? అంటే ఒక వ్యక్తి చనిపోతే అది మంచి ఎట్లా అవుతుంది? అది ఆ కుటుంబంకు బ్యాడ్ డే, దుఃఖమును తీసుకొని వచ్చింది. ఆ కుటుంబంలో ఒక వ్యక్తి వెళ్ళిపోయే దుఃఖమే కదా కుటుంబంలో. కానీ యేసయ్య చనిపోతే అది మంచి రోజు అంటా ఉన్నారు. చూడండి ఎంత శాడిస్టులు. అవునా కాదా? వాళ్ళని ఏమనాలా? శాడిస్టులు అంటారా అనరా? అనకూడదా? అంతే కదండి. చనిపోతే భలే అయింది అని అంటే వాళ్ళు శాడిస్టులే కదా. అంటే వాడు చచ్చిపోతే ఆ కుటుంబం దుఃఖంలో అంటే వాడు నవ్వుతున్నాడు అని అంటే అర్థం ఏంటి? వాడికి ఏదో శాడిజం లోపల ఉన్నట్లే కదా. మరి యేసయ్య విషయంలో ఎందుకని అలా అనట్లేదు అంటే దానికి కారణం ఏంటంటే, యేసయ్య ఆయన చనిపోవటము మంచిది. ఎవరికి మంచిదంటే నీకు నాకు అది మంచిది. అది ఎందుకని అనంటే, దేవుడు ఈ సృష్టి అంతటిని సృష్టించాడు. మీకు మొదటి నుంచి చెప్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఎందుకు అనంటే, మనము ఈ చాలాసార్లు మనం ఎట్లా బతుకుతూ ఉంటామంటే, దేవుడు అంటే మనకు పూర్తిగా అవగాహన లేకుండా, ఏదో చచ్చిపోయాడంట, నా కోసం చచ్చిపోయాడే పద్దాక ఈ పాస్టర్ గారు ఎట్రా నా కోసం చచ్చిపోయావు, నన్ను ప్రేమించావు, సిలువలో నీ ప్రాణం పెట్టావు, ఎంత ప్రేమించావు అంటే సిలువలో ఇదిగో నీ ప్రాణం, ఇవే మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఏంటిది అది? నా కోసం ఎవరు చచ్చిపోమన్నాడు? అవునా కదా? ఎవడు చెప్పాడు చచ్చిపోమని? నేను అడిగాను ఏమన్నా? నేను అడగలేదుగా. ఒకతను నన్ను కలిసాడు ఒకసారి, కొన్ని సంవత్సరాల క్రితం. కలిసి ఏమన్నాడంటే, ఆ రోజు యేసు ప్రభు అంట, అంటే ఇంత వాక్యం ఎంత బాగా తెలుసు చూడు అతనికి. ఈ దేవాలయమును నేను పడగొట్టి 3 రోజుల్లో కడతా నేను అని అన్నాడు. అన్నాడు అనలేదా ప్రభు? ఈ దేవాలయమును పడగొట్టి 3 రోజుల్లో నేను దీన్ని కడతాను అని అన్నాడు కదా. మరి వాళ్ళ దగ్గరికి పోయి మీ చర్చిని కూలగొడతానంటే వాళ్ళు ఊరుకుంటారా? యెరూషలేముకి వెళ్ళి యూదుల దగ్గరికి వెళ్ళి మీ టెంపుల్, మీ మందిరాన్ని నేను కూలగొట్టి 3 రోజుల్లో మళ్ళీ కడతానంటే వాళ్ళకి ఎట్లుంటుంది? ఇప్పుడు మన చర్చి ఉంది, ఎవరన్నా వచ్చే మీ చర్చిని పడగొడతానంటే మనకి కోపం వస్తుంది కదా, బాధ అవుతుంది కదా. అలా బాధ వేసి కోపం వచ్చేసేసి యేసయ్యని సిలువేశారంట. చూడు ఎంత బాగా వాక్యం అర్థమైందో వాళ్ళకు. ఎవడమన్నాడు రా పిచ్చి పిచ్చి మాటలన్నీ? ఎవడు మాట్లాడమన్నాడు అట్లాంటివన్నీ? తింగర మాటలన్నీ ఇట్లాంటివన్నీ మాట్లాడినాడు, అందుకే తీసుకెళ్ళిపోయి సిలువేశారంట. ఎంత ఇంకా ఆయనతో వాదియడం అనవసరం మనం. ఎందుకని? వాళ్ళకి వాక్యం తెలుసు, కానీ ఆ వాక్యములో ఉన్న ఆ సత్యం తెలియదు వాళ్ళకి. ఆయన ఏదో అన్నాడంటే అందుకని తీసుకెళ్ళిపోయి సిలువ వేసేసారంట. అంటే అదే తెలుసు వాళ్ళకి, అది అర్థమైంది వాళ్ళకి. పుట్టు క్రైస్తవుడు ఆదివారం వస్తే పొద్దున అందరికంటే ముందు చర్చిలో ఉంటాడు ఎక్కడున్నా. కానీ వాక్యం
అంతవరకే అర్థమైంది. కాబట్టి ఈ రోజున మీకు అట్లా అర్థం అవ్వటం నాకు ఇష్టం లేదు. మీకు మీకు దేవుని ప్రేమను ఈ రోజు నేను తెలియజేద్దాం అనుకుంటా ఉన్నా. అసలు ఎందుకని ఆయన చనిపోవాల్సి వచ్చింది, ఇది మీకు అర్థమైతే మీ జీవితాలు మారిపోతాయి. మీ జీవితాలు మనం ఏం చేయవసరం లేదు, ఆటోమేటిక్గా మారిపోతాయి. ఎప్పుడు తెలుసా? సత్యం తెలుసుకున్నప్పుడు. దేవుడి వాక్యం ఏమని చెప్తుందో తెలుసా? ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అని అంటూ, ద ట్రూత్ దట్ యు నో విల్ సెట్ యూ ఫ్రీ అంటే నీవు తెలుసుకున్న సత్యము నిన్ను విమోచిస్తుంది. సత్యము కాదు, నీకు తెలిసిన సత్యము నిన్ను విమోచిస్తుంది. సత్యం తెలియడం కాదు, ఆ సత్యం ఏంటో నీకు అర్థం అవ్వాలా. అప్పుడు నువ్వన్నిటిలో నుండి విడుదల పొందుకుంటావు. ఎందుకు ఆయన చనిపోవాల్సి వచ్చింది, ఎందుకు ఆయన అలా అవ్వాల్సి వచ్చింది అనేది. సో దేవుడు ఈ సృష్టి అంతటిని సృష్టించాడు. ఆది కాండంలో మనం చదివినట్లయితే ఈ సృష్టి అంతటిని సృష్టించిన తర్వాత చివరిగా దేవుడు ఏం చేశాడంటే మానవుని సృష్టించాడు, ఆదామును సృష్టించాడు. ఆదామును సృష్టించిన తర్వాత మీకు అందరికీ తెలిసిందే, ఆదాము హవ్వలు ఆ ఏదోను తోటలో ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? ఈ భూమిని మీరు నింపమన్నాడు. అంటే భూమిని మీరు ఏం చేయాలంటే మీరు మీ పిల్లలతో లేకుండా మనుషులతో భూమిని నింపండి అని అన్నాడు. అని ఆదామును హవ్వను ఆయన ఆశీర్వదించాడు. మీకు విషయం తెలుసా? ఆయన సృష్టించిన ప్రతి సృష్టికి పేర్లు ఆదామే పెట్టాడు. సింహం వస్తే దానికి సింహము, ఈరోజు మనం సింహము అంటున్నాం కదా, దాన్ని చూసి నువ్వు సింహము అని చెప్పింది ఆయనే, ఆదామే. ఆదాము ఏది చెప్తే అది అయిపోయింది. ఏనుగుని చూసి నువ్వు ఏనుగు అంటే ఏనుగు అయిపోయింది. అది అంటే దానికి ఆ పేరు పెట్టబడింది. దేవుడు వాటన్నిటి ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చి పేర్లు పెట్టమని అడిగాడంట. ఉంది వాక్యంలో, నా సొంత మాటలు కాదు ఇవి, అవునా? పేర్లు పెట్టమన్నాడు ఆదాముకి. అంత మాత్రమే కాదు, ఆదాముకి ఏమి ఇచ్చాడంటే ఈ భూమి పైన సర్వాధికారాలు ఆదాముకి ఇచ్చాడు. ఇప్పుడు ఆదాముకు సర్వాధికారాలు ఇచ్చిన తర్వాత ఇప్పుడు దానికి అధిపతి ఎవరవుతారు? ఈ భూమికి అధిపతి ఎవరవుతారు? ఆదామే అవుతాడు. ఇప్పుడు దేవుడు కూడా ఈ భూమి పైన ఏమైనా చేయటానికి దేవుడికి కూడా అధికారం లేదు. నేను చాలా డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చా. భూమి మీద దేవుడు ఏమి చేయలేడు, ఎందుకంటే ఆయన అధికారం ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చేసాడు. ఇప్పుడు ఏమి చెయ్యాలన్నా సరే ఆదాము ద్వారానే చేయాల దేవుడైనా. చాలా మంది అడుగుతారు, ఆ రోజున పండు తినటానికి వచ్చి పండును ఆదాముకి ఇచ్చినప్పుడు దేవుడు ఆపి నుండొచ్చు కదా, దేవుడు ఆ రోజున అడ్డుకుంటే ఇంత జరిగేది కాదు కదా. దానికి ముందే దేవుడు అధికారం మొత్తం ఆదాముకి ఇచ్చేసాడు. ఇప్పుడు దేవుడు ఏమి చేయలేడు. దేవుడు మానవునికి ఫ్రీ విల్ ఇచ్చాడు, అంటే చిత్తమునిచ్చాడు. ఏది మంచి ఏది చెడు నిర్ణయించుకునే కెపాసిటీ ఒక మానవునికే ఉంది, మిగిలిన ఏ జంతువుకు లేదు, అవునా కాదా? సో ఒక మానవునికే ఉంది. కాబట్టి ఇప్పుడు సర్వాధికారాలు ఎవరికి ఇవ్వబడ్డాయి? ఆదాముకి ఇవ్వబడ్డాయి. కాబట్టి ఇప్పుడు సాతానుడు ఏం చేశాడనంటే ఆ పాము ద్వారా వచ్చి ఏం చేశాడంటే ఆ పండును తినిపించి ఆదామును ఏం చేసేసాడు? చంపేశాడు. ఎందుకంటే దేవుడు ఏమన్నాడంటే మీరు ఆ పండును తిన్న దినమున మీరు నిశ్చయముగా చచ్చేదురు అని అన్నాడు. మరి చచ్చిపోయాడా నిజంగా ఆదాము? అంటే మరి ఎక్కడ చచ్చిపోయాడు? తన ఆత్మలో చనిపోయాడు. అంటే దేవునికి మానవుని యొక్క ఆత్మ దూరం అయిపోయింది. మీకు అర్థమవుతుందా? శరీర రీతిలో బ్రతికే ఉన్నాడు, కానీ ఆత్మపరంగా చనిపోయాడు. ఇక దేవునితో మానవునికి ఆ దూరం ఏర్పడిపోయింది. ఓకేనా? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? నేను చాలా నిదానంగా చెప్తున్నాను అనుకుంటా. ఇంకా స్లో చెప్పమంటారా? పర్లేదా? సో దూరం అయిపోయాడు మానవుడు. సో దాని ద్వారా ఏమైపోయింది? లోకములోనికి పాపం వచ్చింది. పాపం అంటే ఏంటి? పాపం అంటే ఏంటి? వాక్యం ప్రకారం పాపం మనం ఏమనుకుంటామంటే పాపం అంటే అబద్ధాలు చెప్పడం పాపము, పాపం అంటే వ్యభిచారం చేయడం పాపము, పాపం అంటే మందు తాగటము, పాపం అంటే సినిమాలు చూడటము, ఇవి అనుకుంటుంటాం మనం పాపం అని. కాదు,
ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంతేగాని వ్యభిచారం చేయడం, దొంగతనం చేయడము, నరహత్య చేయడం ఇవి పాపము కాదు. అంటే ఇవన్నీ చేసేయచ్చిందంటే అక్కడికే ఏ కంగారు పడమాట. సో పాపం అంటే ఏంటని ఆజ్ఞను అతిక్రమించటమే పాపము. ఏం అతిక్రమణ అని అంటే దేవుడు ఏం చెప్పాడు? ఆ చెట్టు పండును తినొద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు. మిగిలినవన్నీ తిను నువ్వు ఆదాము, కానీ ఆ చెట్టు పండును మాత్రం ముట్టడానికి వీల్లేదు అని ఒక ఆజ్ఞనిచ్చాడు. ఇప్పుడు ఆదాము ఏం చేశాడు? దానినే మీరాడు. దాంతో తన పైనకి ఏమొచ్చింది? మరణం వచ్చేసింది. అంత మాత్రమే కాదు, తన దగ్గర ఉన్న ఆ అధికారము సాతానుడి చేతిలోకి వెళ్ళిపోయింది. తనలోనికి పాపము రాగానే ఏమైపోయింది? తన దగ్గర ఉన్న అధికారము, తన దగ్గర ఉన్న ఆ నీతి, తన దగ్గర ఉన్న ఆ పరిశుద్ధత అంతా సాతానుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అందుకనే యేసు ప్రభు వారిని ఆ రోజున కొండ పైన వాడు శోధించేటప్పుడు ఏమన్నాడు? ఆ పట్టణం అంతా చూపించి, లోకమంతా చూపించి ఏమన్నాడు? ఇదంతా దీనిపైన అంతా నాకు అధికారము ఇవ్వబడింది, నువ్వు నాకు మొక్కితే నేను నీకు తిరిగిస్తాను అని అన్నాడు. ఏమన్నాడు? దీనంతటి పైన, లోకమంతటి పైన నాకు అధికారము ఇవ్వబడింది అన్నాడు. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడా? ఎవరిచ్చారు? ఆదాము ఇచ్చేసాడు. ఆదాము ఆ పండు తినటం ద్వారా దేవుని మాటను అతిక్రమించి ఆ అధికారం సాతానుడికి ఇచ్చేసాడు. ఇప్పుడు సాతానుడుగా లోకము ఏలటం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు వరకు క్లియరా మీరు? ఓకేనా? సో ఇప్పుడు మానవుల్లోనికి ఏమొచ్చింది? పాపం వచ్చేసింది. పాపమునకు వచ్చు జీతము మరణము. అంటే మానవుని పైనకి ఏమొచ్చేసింది? మరణం వచ్చేసింది. మరణము మానవుని ఏలటం స్టార్ట్ చేసింది. అవునా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ పాపము మానవునిలో ఉంది కదా, ఈ పాపమునకు కొన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయి. ఈ పాపము కొన్ని పనులు చేపిస్తుంది. ఏం చేపిస్తుందో తెలుసా? ఈ పాపము నరహత్యను చేపిస్తుంది. ఈ పాపము అబద్ధం ఆడేలాగా చేస్తుంది. మానవుల్లో ఉన్న ఈ పాపమే వ్యభిచారమును చేపిస్తుంది. మానవుల్లో ఉన్న ఈ పాపమే దొంగతనాన్ని చేపిస్తుంది. అంటే మనం చెప్పుకుంటున్నవన్నీ ఏంటో తెలుసా? ఈ పాపానికి వచ్చినటువంటి పర్యావసనాలు, రిజల్ట్స్ ఇవన్నీ. అంత మాత్రమే కాదు, నీకు అనారోగ్యం ఉంది అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? పాపమే. ఏ పాపము? నువ్వు చేసిన పాపం కాదు, ఆదాముచే. గుర్తుపెట్టుకోండి అమ్మా, జాగ్రత్త. మనము చేసిన పాపము కాదు, ఆదాము చేసిన పాపము తరతరములకు వస్తూనే ఉంది. రేపొద్దున మన పిల్లలకి, మన పిల్లల 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 పిల్లలకు కూడా ఆ పాపం వస్తుంది. ఎందుకో తెలుసా? ఒక మానవుడు పుట్టాలి అని అంటే పురుషుడు చాలా ఇంపార్టెంట్. అవునా? పురుషుడు ద్వారానే ఒక మనిషి జన్మిస్తాడు. అందుకని మనం ఏమంటే సైన్స్ కూడా ఏమంటుందో తెలుసా? తండ్రి యొక్క ఏమంటారు? పిల్లలు అని అంటారు. అంటే తండ్రి యొక్క రక్తము పిల్లలకు వస్తుంది, తల్లి రక్తము కాదు. అవునా కదా? మామూలుగా మనం ఏమంటాము? నా రక్తం రా, అవునా అంటామా? పిల్లల్ని చూసి మనం ఏమంటాం? ఏంటి నా రక్తం రా. మన తాతలు, మన ముత్తాతలు ఏమంటారు? నా రక్తం రా వీడు అంటారు. అంటే దాని అర్థం ఏంటి? తన దగ్గర నుండి వచ్చింది రక్తము. అంటే ఆదాము దగ్గర నుండి ఆ రక్తం వస్తా ఉంది. సో రక్తం వస్తే పాపముకి ఏం సంబంధము అని అంటే ఆదాము దగ్గర నుండి ఆ రక్తం వస్తుంది. ఇప్పుడు మనందరం ఎవరికి లేము? ఆదాము దగ్గర నుండి వచ్చిన వాళ్ళమే కదా. ఓకేనా? ఇప్పుడు లేవి కాండము 17వ అధ్యాయం ఒకసారి. లేవి కాండము 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు చాలు. ఏంటంటమ్మా? For the life of the flesh is in the blood. రక్తములో ఏముంటుందో తెలుసా?
ప్రాణం ఉంటుంది. ప్రతి ఒక్క మానవుని యొక్క ప్రాణం ఎక్కడ ఉంటుంది? రక్తంలో ఉంటుంది ప్రాణం. మీకు అర్థం అవ్వలేదు. సరే, ఏమన్నా ఆపేశారు వాళ్ళు. ఓకేనా? చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. రక్తంలో ప్రాణం ఉంటుంది అని వాక్యం సెలవిస్తూ ఉంది. మేము ఎట్ట నమ్మాలన్నా అని అంటారేమో. సరే, మీకు ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడు? బ్లడ్ టెస్ట్కి పంపిస్తాడు. ఎందుకని? మీ యొక్క చరిత్ర అంతా, మీ రోగాల చిట్టా మొత్తం ఎక్కడ ఉంటుందంటే రక్తంలో కనపడుతుంది. రక్తమును పరీక్షించినప్పుడే మనం అన్ని బయటపడతాయి. అర్థమవుతుందా? అందుకనే రక్తం అనేది ఏంటో తెలుసా? ప్రాణము. అందుకనే క్రైస్తవులు రక్తము తినకూడదు. చాలా మంది రక్తం తింటారు, మేక రక్తం, గొర్రెల రక్తం తింటారు. ఎందుకంటే రక్తంను తినకూడదని వాక్యంలో ఉంది. ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంటుంది కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు ఆ మానవుడు అంటే ఆదాము దగ్గర నుండి మానవునికి వచ్చినటువంటి ఆ రక్తమే కదా, అంటే పురుషుడి దగ్గర నుండే కదా అంత సంతానం వచ్చేది. అంటే ఇప్పుడు ఆదాము దగ్గర ఆ పాపం ఎట్లాగైతే వచ్చిందో మనలోనికి కూడా పాపం అట్లాగే వచ్చేసేసింది. మన తర్వాత పిల్లలకి కూడా పాపం వస్తుంది. సో ఇప్పుడు ఏ మానవుడు కూడా ఈ పాపము నుండి విడుదల పొందటానికి ఎవరికి అర్హత లేదు. అందుకనే దేవుడు ఏం చేశాడనంటే కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తుని, మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారిని ఈ భూలోకానికి పంపించాడు. ఆయన పంపించినాడు కదా. ఎలాగ పంపించాడు? యేసుప్రభు వారు ఒకవేళ మరియ భర్త అయిన యోసేపుకు పుట్టినింటే తనలో కూడా పాపము నిండేది. అందుకే యేసుప్రభు వారు నరుడి వలన కాదు, అంటే మానవుడు అంటే పురుషుడి వలన జన్మించలేదు, కానీ స్త్రీలో ఈ శరీరమును ధరించుకున్నాడు. మరి తనలో ఏముందనంటే పరిశుద్ధాత్ముని ద్వారా ప్రభువు జన్మించాడు. పరిశుద్ధాత్ముని ద్వారా ఎట్లా జన్మిస్తారు అని అంటే అక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా? అక్కడ జరిగిన విషయం ఏంటనంటే ఆ రోజున మరియను గాబ్రియేలు దూత దర్శించినప్పుడు గాబ్రియేలు దూత మరియతో అని అన్నాడు, నీవు పరిశుద్ధాత్ముని వలన నీవు కుమారుని కంటావు అని అంటే, నేను పురుషుని ఎరుగని దానను కదా, మరి ఈ విధముగా నాకు ఏ సంభవించును అని అడిగాను. అవునా కాదా? అప్పుడు తను చెప్పింది, అప్పుడు గాబ్రియేలు దూత తనకు చెప్పాడు. ఆ తర్వాత ఆవిడ ఏమనింది? నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనింది. అంటే ఆ వాక్యమును ఏం చేసింది? తను అంగీకరించింది ఆ క్షణమే. అంటే దేవుని యొక్క వాక్యమును, గాబ్రియేలు దూత ద్వారా వచ్చిన దేవుని వాక్యమును తను ఎప్పుడైతే అంగీకరించిందో తను గర్భవతి అయిపోయింది. అంటే దాని అర్థమేంటో తెలుసా? దేవుని వాక్యము అంటే ఎవరయ్యా? దేవుని వాక్యం అంటే ఎవరు? ఆది అందు వాక్యం ఉండేను. నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా, మీకు కంఠపాఠం వచ్చే వాక్యం. ఆది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుడు, ఆ వాక్యమే దేవుడై ఉండను. అంటే ఇప్పుడు మరియ ఏం చేసిందంటే తను అంగీకరించింది వాక్యమును, వెంటనే ఆ వాక్యము తనకు గర్భమును ధరింపజేసేసింది. ఆ వాక్యమే శరీరధారి మన మధ్యన సంచరించను అంటే ఆ వాక్యము కుమారుడిగా, వాక్యము పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా కుమారుడిగా మారి ఆ శరీరమును ధరించుకొని మన మధ్యన సంచరించాడు యేసయ్య. కాబట్టి ఇప్పుడు చెప్పండి, అందరి పురుషులలాగా యేసయ్యలో పాపం ఉందా? ఎందుకని? పరిశుద్ధాత్ముని వలన ప్రభు జన్మించాడు, పురుషునితో సంబంధము లేకుండా. ఒకవేళ పురుషునితో సంబంధము ఉంటే కనుక యేసయ్యకు కూడా ఆ అర్హత ఉండేది కాదు. ఇప్పుడు ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము ఎరుగడు. ఇన్ హిమ్ నో సిన్, హీ డిడ్ నో సిన్, హీ న్యూ నో సిన్. తను పాపము ఎరుగడు, తను పాపము చేయలేడు, తనలో పాపమే లేదంట. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు తెలుసా? ఈ న్యూ నో సిన్ అని అంటే పౌలు చూడండి, పౌలు ఏమంటాడంటే యేసయ్య పాపము ఎరుగడు అని అంటాడు.
పేతురు ఏమంటాడో తెలుసా? ఆయన పాపము చెయ్యలేదు అని అంటాడు. స్టేట్మెంట్ ఒకేలాగా అనిపిస్తూ ఉంటుంది మీకు, కానీ చాలా తేడా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. పౌలు ఏమంటాడంటే ఆయన పాపము ఎరుగడు అని అంటాడు. పేతురు ఏమంటాడంటే ఆయన పాపము చెయ్యలేదని అంటాడు. ఎందుకంటే ఆయన ప్రభుత్వమే కదా తిరిగాడు పేతురు. కానీ యోహాను ఏమంటాడో తెలుసా? ఆయనలో పాపమే లేదంటాడు. హల్లెలూయా. అందుకే నేనేమంటుంటే మనకు యోహాను లాంటి ప్రత్యక్షత కావాలా. యోహాను ఎప్పుడు ప్రేమ గురించే మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకు యోహాను లాంటి ప్రత్యక్షత కావాలా. యోహాను ఏమంటే అసలు ఆయన పాపమే లేదు పో అంటున్నాడు. వాట్ ఏ రెవల్యూషన్. ఇప్పుడు పాపము లేని ఆయన, పాపము చెయ్యని ఆయన, పాపము ఎరుగని ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు నా కుమారుని అంటే దేవుని యొక్క దైవత్వం ఇప్పుడు యేసయ్యలోనికి వచ్చింది కదా. ఇప్పుడు యేసయ్యను తీసుకొని దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆదాము చేసిన పాపానికి శిక్ష రావాలా వద్దా? శిక్ష పడాలా వద్దా? ఆ రోజే ఆదాము శిక్షించి నిండొచ్చు, కానీ అలా శిక్షించకూడదు. దానికి ఒక పద్ధతి ఉంది. ఎలా పడితే ఇప్పుడు ఆదామును చంపేసేసి మళ్ళీ కొత్త మానవుని తయారు చేసి అది కాదు. అంత మాత్రమే కాదు, ఆదాము దగ్గర నుండి అధికారం సాతానుడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళా వాడి దగ్గర నుంచి తీసుకోవాలా. అందుకే తన కుమారుణ్ణి పంపించాడు, యేసయ్యను భూలోకానికి పంపించి ఇప్పుడు ఆదాము ప్లేసులో యేసయ్యను పెట్టి ఆదామును ఎట్టా శిక్షించాలనుకున్నాడో యేసయ్యను అట్టా శిక్షించాడు. అంటే మనల్ని ఎట్టా శిక్షించాలనుకుంటున్నాడో యేసయ్యను అట్టా శిక్షించాడు. అందుకని పాత నిబంధన గ్రంథంలో ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొని వచ్చేటప్పుడు ఆయన ఒక పద్ధతిని అనుసరించాడు. అదేంటో తెలుసా? పాస్ ఓవర్ అని అంటారు. అంటే పస్కా పండుగ. కరెక్ట్గా 2025 సంవత్సరాల క్రితం, అమ్మా గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా 2025 సంవత్సరాల క్రితం ఇదే రోజున యేసయ్య ఆ పస్కా పశువుగా వధింపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు దేవుడు నాకు దర్శనం చూపించాడు. ఒకరోజున దేవుడు నాకు దర్శనం చూపిస్తూ, చాలా అద్భుతమైన దర్శనం అది. నేను చాలాసార్లు చెప్పాను అనుకుంటా, మీరు విన్నారో లేదో, నా యూట్యూబ్ ఛానల్ చూస్తే నేను చాలాసార్లు చెప్పాను. నేను ఆ రోజున గుడ్ ఫ్రైడే రోజున ఏం జరిగిందని నేను ప్రార్థనలో దేవుని అడుగుతా ఉన్నాను. ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు చూపించినటువంటి ఒక దర్శనం. ఆ రోజున యేసయ్యను కలువరి సిలువ వేయటానికి తీసుకుని వెళ్ళేటటువంటి ఆ రోజున, ఆ గుడ్ ఫ్రైడే రోజున ఏం జరిగిందో తెలుసా? పాత నిబంధన ప్రకారము యూదులకు ఒక ఆచారం ఉంది. ఏంటో తెలుసా? ఆ రోజున వాళ్ళు పస్కా పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళు అంటే యూదా దేశం అంతటిలో నుండి జనము యెరూషలేముకు వస్తారు ఆ రోజున పస్కా పండుగను జరుపుకోవటానికి. ఒక పండుగ యాక్చువల్ అయితే మనం గుడ్ ఫ్రైడే అంటా ఉన్నాము, కానీ యూదులకు అది పస్కా పండుగ తెలుసా? ఇప్పుడు కూడా జరుపుకుంటారు వాళ్ళు. ఇశ్రాయేల్ దేశంలో ఈరోజు పస్కా పండుగ జరుపుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఇంకా క్రీస్తుని అంగీకరించలేదు కాబట్టి వాళ్ళు ఇంకా అదే పాత నిబంధన. పస్కా పండుగ అంటే ఏంటి తెలియాలిగా మనకు ముందుకు. వాళ్ళు పస్కా పండుగ జరుపుకుంటా ఉన్నారు. పస్కా పండుగ అంటే ఏంటి తెలియాలి కదా. ఆ పస్కా పండుగ ఏంటో తెలుసా? రండి, నిర్గమకాండం 12వ అధ్యాయంలోనికి రండి. పర్వాలేదా ఈరోజు నేను కాసేపు చెప్పనా, ఎక్కువనే చెప్పనా? ఆకలి వేయట్లేదు కదా, మీకు అర్థమవుతుంది కదా వాక్యము. మీకు ఇది తెలిస్తే ఇంకా బైబిల్ అంతా తెలిసినట్లేనండి. ఇక మీరు బైబిల్ చదువుకుంటా పోతా ఉంటే మొత్తం మీకు అర్థమవుతా వస్తూ ఉంటుంది. ఓకేనా? 12వ అధ్యాయం మొదటి నుంచి చదవండి అమ్మా.
చూడండి అమ్మా, ఇక్కడ చూడండి. యాక్చువల్ గా వీళ్ళకి ఏమవుతాం, వీళ్ళ క్యాలెండర్ వేరే. మనకు జనవరి 1 1వ తారీఖు, కానీ ఈ వీళ్ళకు క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఈ పస్కా పండుగ రోజు స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఓకేనా? ఏమంటా ఉన్నాడు, నెలలో ఈ నెల మీకు మొదటిది. ఓకేనా? ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ఓకే అని చెప్పి ఏమంటా ఉన్నాడంటే ఈ నెల దశమి నాడున, అంటే దశమి అంటే 10వ రోజున, ఈ నెల దశమి నాడున అంటే 10 రోజుల తర్వాత ఏం చేయమంటా ఉన్నాడు, తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కరు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలను. అంటే ఇప్పుడు ఇశ్రాయేలుకి ఏమని చెప్తా ఉన్నాడంటే మీరు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క గొర్రె పిల్లని తెచ్చుకోండి అంటా ఉన్నాడు మోషే దశమి నాడున, అంటే 10 రోజుల తర్వాత. ఓకేనా? ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపు, అంటే చూడండి ఆ గొర్రె పిల్లను తినటానికి ఒక కుటుంబము చాలకపు, అంటే కుటుంబానికి గొర్రె పిల్ల తక్కువ అవ్వదు, గొర్రె పిల్ల కుటుంబానికి ఎక్కువ అయింది. ఒకవేళ ఎక్కువ అయితే అంటే తక్కువ అవ్వదు. సో ఒకవేళ ఎక్కువ అయితే ఓకే, ఇది జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి అమ్మా. నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకొనవలెను. ఎవరిని తీసుకోవాలా? గొర్రె పిల్ల, అంటే ఆడ గొర్రె పిల్లని కాదు, నిర్దోషమైన ఏడాది గొర్రె. నేను ఒకసారి ఒక ఇక్కడ ఎక్కువ మనకి మేకలు గొర్రెలు కనపడతా ఉంటాయి, మీకు తెలుసా? నున్నలు అక్కడ మేపుతా ఉండేవాళ్ళు. నేను ఒకసారి వెళ్ళిపోయి ఆ గొర్రెల కాపరిని అడిగా, అయ్యా ఒక ఏడాది గొర్రె పిల్ల అంటే ఎట్లా ఉంటుంది నాకు చూపి అని అడిగా. నేను రోజు ప్రార్థనకి వెళ్తా ఉంటాను, వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాను కదా. నాకు ఎప్పుడు డౌట్ ఉండదు, ఏడాది గొర్రె పిల్ల అంటే ఏమైనా చిన్న పిల్లగా ఉంటుందేమో అనుకునేవాడిని నేను. చూసే ఒక చిన్న పాపని, ఒక చిన్న గొర్రె పిల్లని చూసి దీని వయసు ఏడాది ఉంటుందా అంటే 1 సంవత్సరం ఉంటుందంటే ఊరుకోండి సార్, ఏడాది గొర్రె పిల్ల అంటే అది అక్కడ అని చెప్పి చూపించాడు. చెప్తుంది చూసారు మీరు ఎప్పుడైనా? ఏడాది గొర్రె పిల్ల అంటే మనం చిన్నది అనుకుంటాం, గొర్రె పిల్ల అన్నారు కదా అని చెప్పి మన దృష్టిలో ఏముండిపోయిందంటే చిన్న మేక పిల్ల ఏమైతే భుజాల మీద వేసుకొని పోతారేమో అనుకుంటున్నాం. నేను అదే అనుకున్నా నిజంగా. నేను గొర్రెల కాపరిని అడిగా, ఏడాది గొర్రె పిల్ల అంటే ఎట్లుంటో చూపిండి అయ్యా అని అడిగా. బాగా చెప్తుంది పుష్టిగా. నేను అన్న పొట్టేళ్ళు చూపి అన్నా. మేము పొట్టేలు అంటే మీరు పొట్టేలు అంటారా? మగ గొర్రె పిల్లని ఏమంటారు? పొట్టేలు అంటారు. మీరు గొర్రెపోత అంటారు కదా, మీరు గొర్రెపోత అంటారు అనుకుంటా. పొట్టేలు సో చూపించమంటే చూపించాడు. అబ్బా ఏం ఉంది తెలుసా అసలు,